ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తెలుగులో రాజ్యాంగము అని అంటారు. రాజ్యాంగం అంటే మీనింగు ఇట్ ఈస్ ద ఇంగ్లీష్ వర్డ్ కాన్స్టిట్యూషన్. ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ adopted by our Indian national leaders, our Indian freedom fighters, ideas, goals, ambition, aspirations, our Indian culture, our Indian traditions, our Indian national freedom movements, important principles adopted in our Indian constitution. The rules and regulations set up by our country. భారత రాజ్యాంగం అంటే తెలుసా? మన రాజ్యాంగంలో మన స్వతంత్రం టైంలో స్వతంత్రం కొరకు పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుల యొక్క ఆలోచన, వాళ్ళ విధానాలు, మన భారత ప్రజల యొక్క ఆచారాలు, అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, మన విధానాలు, ఐడియాస్, గోల్స్, అంబిషన్స్, భావాలు, ఇవన్నీ సమ్మేళనమే రాజ్యాంగం. Our Indian Constitution founder అంటే the father of the Constitution, who was the father of the Constitution? Dr. B.R. Ambedkar. B.R. Ambedkar, father of the Indian Constitution. Constitution period means writing period. 1946 December 9th to 1949 November 26th. Our Indian Constitution writing period, script period, total time, duration time 2 years 11 months and 18 days nearly 3 years. భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన కాలము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. టైం చూసుకో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటైన్ చేసిన వాళ్ళు రోట్ బై అవర్ ఇండియన్ డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీని మెంబర్స్, దర్ ఆర్ 7 మెంబర్స్. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మెంబర్స్. ఆ 7 మెంబర్స్ కి హెడ్ ఎవరు? చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Our Indian Constitution adopted in 1949 November 26. November 26th is the Constitution Day. Our Indian Constitution duration period 2 years 11 months and 18 days. అంటే మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన కాలం. ఇది ఎప్పుడు ఆమోదించబడింది? నవంబర్ 26, 1949లో. ఇది రాసింది ఎవరు? రాజ్యాంగ ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. ఆ కమిటీలో మెంబర్స్ ఎంత? హౌ మెనీ మెంబర్స్? 7. ఆ కమిటీకి హెడ్ ఎవరు? చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రాజ్యాంగాన్ని సిఏ అంటారు, ప్రజెంట్ పార్లమెంట్ అన్నాం కదా, పార్లమెంటు. దాన్ని అప్పుడు 1940, 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేవారు.
ప్రజెంట్ పార్లమెంట్ అని. ఇది అలాట్మెంట్ చేసింది November 26. అందుకని మనకి ఎవ్రీ ఇయర్ November 26న మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. భారత రాజ్యాంగ దినోత్సవం అని. మన రాజ్యాంగం ఎప్పుడో వచ్చింది? అవర్ కాన్స్టిట్యూషన్ ఫోర్స్ 1950 January 26. January 26, 1950. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫోర్స్ అంటే అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి రావడం January 26 మనం ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం? రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేస్తాం. మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది January, అందుకని రిపబ్లిక్ డే. అవర్ ఇండియా ఇస్ ఏ రిపబ్లిక్ స్టేట్, రిపబ్లిక్ కంట్రీ. Republic mean our Indian head mean our president elected by the people, direct or indirect elections. There is no monarch system. There is no king and queen rule. Republic and adi. Our Indian Constitution main basic principles or lesson main important topic. Basic principles of our Indian Constitution. I mean salient అంటే ముఖ్య లక్షణాలు ఏంటి? మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటో డిస్కస్ చేస్తాం. Our Indian Constitution basic principles are salient features one by one చూద్దాం. Features of the Indian Constitution. First, our Constitution basic feature ముఖ్య లక్షణం preamble. Preamble means it is the introduction to Constitution. Introduction to I mean our Indian Constitution basic principles having preamble. మన భారత రాజ్యాంగం యొక్క మౌలికమైన అంశాలన్నీ ఈ ప్రియాంబుల్లో రాయబడి ఉన్నాయి. ప్రియాంబుల్ అంటే తెలుగులో ఏమంటాం? రాజ్యాంగ పీఠిక. తెలుగులో రాజ్యాంగ పీఠిక. ప్రియాంబుల్ ఏమి రాయబడింది? అవర్ కంట్రీ ఈజ్ ఏ sovereign, socialist, secular, democratic and republic state or republic country. మన భారత రాజ్యాంగం రాయబడింది స్టేట్ నుంచి ఇండియా నుంచి భారతదేశ సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యం. తెలుగు సావరెన్ స్టేట్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. There is no surrender of any country. Our Indian power, our Indian country sovereignty means it is the supreme power. Sarvabhauma. Middle class social, the Indian Constitution, the importance, I mean salient features of the Indian Constitution. And the preamble, these are one of the important salient features. Second important, our India is a lengthiest written constitution. Written constitution. Lengthiest mean అతి పెద్ద రాజ్యాంగం. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి చక్కగా రాయబడింది భాషలో. అతి పెద్ద రాజ్యాంగం, ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. It is the lengthiest written constitution.
అతి పొడవైన అతి పెద్ద రాజ్యం. ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది ఇండియా. తర్వాత మనకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండే ఫీచర్స్లో అనదర్ ఇంపార్టెంట్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. రిజిడ్ అనేది our Indian constitution amendment policy is a tough mean amendment policy tough. Parliament 2 houses 2/3 majority and support the majority states the particular bill. ఏదైనా బిల్ ప్రవేశపెట్టినప్పుడు దాన్ని అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్లో కొన్ని పాయింట్స్ అమెండ్మెంట్ అంటే సవరణలో మార్పు చేంజ్ చేయాలంటే అది చాలా రిజిడ్ కఠినంగా ఉంది, కష్టత. పార్లమెంట్లో 2 హౌసులు 2/3 మెజార్టీ కావాలి. ఇండియాలో ఉన్న 29 స్టేట్స్లో మెజార్టీ స్టేట్స్ అంటే 15 స్టేట్స్ సపోర్ట్. ఈ కాన్స్టిట్యూషన్ ప్రాసెస్ ఈజ్ టఫ్, ఈజ్ కాల్డ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగం ఒక పరుష రాజ్యాంగం, కఠినమైంది. ఇది మనకి అమెండ్మెంట్ సవరించడం. తర్వాత ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. ద కాన్స్టిట్యూషన్ ప్రాసెస్ ఈజ్ సింపుల్. రాజ్యాంగంలో కొన్ని అంశాలని మార్చాలంటే సవరించాలంటే సింపుల్ ప్రాసెస్లో, దీన్ని మనం ఫ్లెక్సిబుల్ అంటాం. సింపుల్ పార్లమెంట్ 2 హౌసెస్లో సింపుల్ మెజార్టీతో అమెండ్మెంట్ అయిపోతుంది. భారత రాజ్యాంగంలో ఉండే లక్షణాలు. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఏమని? హౌ మెనీ రైట్స్ ఇన్ ఇండియా? 6 రైట్స్ దేర్. నెంబర్ 1 రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ద ఫస్ట్ రైట్. సమానత్వ హక్కు. Our Indian society is a diverse society. According to social, according to economical, according to political, there is no inequality. All people is equal. There is no discrimination according to gender. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు సమానమే. There is no rich and poor. There is no haves, have-nots, educated, uneducated. There is no man and woman. డబ్బున్నవాడు, లేనివాడు, ధనవంతుడు, చదువుకున్నవాడు, చదువుకోలేనివాడు, ఆడ మగ అని తేడా అందరూ సమానమే. There is no riches. Equality is the important right. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అందరూ సమానమే. బాగా రిచ్ పీపుల్, ల్యాండ్ లార్డ్స్, ఫ్యూడలిస్టులు అని అదేం లేదు. ఇవన్నీ ఓల్డెన్ డేస్లో ఉండేవి. ఈ రోజుల్లో ఎక్కువ తక్కువ అందరూ సమానమే. తక్కువ కులం, ఎక్కువ కులం, మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది కదా, అప్పట్లో లేదు. అందరూ సమానం. చట్టం దృష్టిలో రాజ్యాంగం అందరూ సమాన హక్కులు ఇవ్వండి. ఈ లెసన్ మీద మీకు హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. Who are the founder of Indian Constitution? మన భారత రాజ్యాంగానికి పితామహుడు ఎవరిని అంటారు? అదొక స్మాల్ క్వశ్చన్. నెక్స్ట్, అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్యూరేషన్ పీరియడ్.
డ్యూరేషన్ పీరియడ్. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ రిటర్న్ డ్యూరేషన్ పీరియడ్ అంటే మన రాజ్యాంగం రచించబడిన కాలం ఈ బిల్లు రాయాలి. ఎంత అయింది తీసుకో అర్థమైందా? షాల్ టేక్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. స్మాల్ క్వశ్చన్స్. ఓకే అర్థమైందా? దీంతో మనకి ఈ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్.